హాయ్ మా మా పేషెంట్ ఉన్నారు కదా ఆమె బాగున్నారు ఇప్పుడు. మాట్లాడు అమ్మమ్మ మాట్లాడు. హలో హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఎవరు ఇల్లు? మీరు మాట్లాడండి. ఏమైంది మీకు చెప్పండి, మీకు ఏమైంది? ఏం లేదు, హార్ట్ అటాక్, జాయింట్ పెయిన్స్, అన్నీ లేని రోగం లేదు, ఆర్థరైటిస్. కానీ చాలా బాగా సేవ చేస్తుంది నిజంగా. బాగుంది, మంచి మెసేజ్ని సంపాదించు. పిల్లలు ఎట్లా ఉన్నారు? మీకు బాగుందా? బాగుందా మీకు ఇప్పుడు? బాగుందా? నాకు బాగానే ఉంది. ఓకే ఓకే ఓకే. చూశారు కదా ఎంత బాగా మాట్లాడుతున్నారా. బాగున్నారు పాపం పెద్ద ఆవిడ. 90 years కదమ్మా? 89 years అంటే ఆల్మోస్ట్ 90 years అనమాట. ఆమెకు హార్ట్ అటాక్ ఆల్ ఉన్నాయి అన్నమాట పాపము. ఈమె దగ్గరే నేను చేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. అంటే ఈమెను చూసుకుంటున్నాను అనమాట, అన్ని విధాలుగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ. చాలా మంచిది పాపం పెద్ద ఆవిడ, నన్ను బాగా చూసుకుంటుంది. మా ఇద్దరికి ఒక్కోసారి జగడ పడుతుంటుంది, కానీ అప్పుడప్పుడే మళ్ళీ పాపం తను పేషెంట్ కదా, తను పాపం ఆమె ఏమన్నా నేను పట్టించుకోను, పెద్ద అట్లాంటివన్నీ ఏం పట్టించుకోను, కానీ చాలా మంచిది. అది ఈరోజు డే ఇట్లా జరిగిపోతుంది. బాగుంది ఆమెకు, అన్నీ బాగా చక్కగా జరుగుతున్నాయి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మేము ఏదో జీతాల కోసం వచ్చి ఇక్కడ ఉండి 24 hours ఉండి వర్క్ చేసుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోండి, ఎందుకంటే ఇది నాకు ఒక ప్రూఫ్ లాంటిది అనమాట, నేను ఎక్కడ వర్క్ చేస్తున్నాను. అందుకే అమ్మ మీరు ఎక్కడ ఉంటారు చెప్పు, అడ్రస్ చెప్పు. కొండాపూర్ అడ్రస్ చెప్పు, ఎక్కడ ఉండేది, ఎక్కడ అడ్రస్ చెప్పు, ఎక్కడ ఎవరు మీరు ఇప్పుడు? ఈ అడ్రస్ ఎక్కడ? ఇది కొండాపూర్. కొండాపూరా? ఓకే. కొత్తగా వచ్చు. కరెక్ట్, అవును కరెక్ట్. ఇది కొండాపురం అనమాట, కొత్తగా వచ్చంట, హౌస్లో ఉంటున్నాం. ఓకేనా? మాకు బాగాలేకపోయినా కానీ, మాకు ఎంత బాధలు ఉన్నా పేషెంట్ దగ్గర మేము యాక్టివ్గా ఉండాలి కూడా, ఎందుకంటే మా వృత్తి, మా ధర్మం మేము నిర్వర్తించాలి కాబట్టి. మనసులో ఎన్ని బాధలున్నా పైకి అట్లా ఉంటాం, కానీ ఎన్నో బాధలు ఉంటాయి. ఒక్కోసారి ఏడుపు వస్తుంది అంతే. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. బాయ్.